మీరు మీ డేలో ఎంతసేపు యూట్యూబ్ యూజ్ చేస్తారు? ఒకవేళ మీరు యూజ్ చేసేటప్పుడు ఒక్కోసారి లాంగ్ లెంత్ వీడియోస్ చాలా తక్కువ టైంలో చూడాలనుకుంటే మీరు ఏం చేస్తారు? కొంతమందికి ఆల్రెడీ ఐడియా ఉంటుంది, ఆ స్పీడ్ పెంచుకొని చూస్తూ ఉంటారు. నార్మల్ నుంచి 1.25, 1.50, 1.75 అండ్ 2 లో కూడా కొంతమంది చూస్తుంటారు. ఇంకొంతమంది మాత్రం నార్మల్ గా చూస్తుంటారు, ఎందుకంటే తెలియకపోవడం వల్ల. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి తెలుసు, తెలియని వాళ్ళ కోసం ఇది. కొన్ని సందర్భాల్లో మనం చూసే వీడియోకి క్వాలిటీ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో క్వాలిటీ పెంచుకొని కూడా చూడొచ్చు. హై క్వాలిటీ వీడియోస్ లో పెట్టుకొని చూస్తే ఇంకా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంతేకాదు, లాంగ్వేజెస్ విషయానికి వస్తే కొన్ని సందర్భాల్లో మనం కొన్ని వీడియోస్ చూస్తుంటే లాంగ్వేజెస్ ఆటోమేటిక్ గా ఆడియో ట్రాక్ అనేది ఇంగ్లీష్ లో వస్తుంటుంది. దాన్ని తెలుగులోకి కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? సెట్టింగ్స్ లోకి వెళ్లి ఆడియో ట్రాక్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీరు కావాలనుకున్న లాంగ్వేజ్ కి మార్చుకోవచ్చు. అంతెందుకు ఈ మధ్య కాలంలో చాలా మంది నాకు కమెంట్స్ పెట్టారు, అక్క మీరు చేసే ప్రోగ్రామ్ కానీ మీరు చేసే న్యూస్ బులెటిన్స్ కానీ ఇంగ్లీష్ లో వస్తున్నాయి, తెలుగులో చూడాలంటే ఎలా అని. ఎందుకంటే ఇంగ్లీష్ లో చూడడం వల్ల వాళ్ళకి ఆ ఫీల్ ఉండట్లేదు అని చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ రీల్. అండ్ యూట్యూబ్ లో టైం ఫిక్స్ చేసుకోవచ్చు. కొంతమంది ఒక హాఫ్ అన్ అవర్ ఫోన్ చూసి ఆ తర్వాత మిగతా వర్క్స్ చేసుకుందాం అనుకుంటారు. కానీ హాఫ్ అన్ అవర్ పై 1 అవర్ అవుతుంది, 1 అవర్ పై 1.5 అవర్ అవుతుంది. ఇట్లా టైం తెలియకుండా చూస్తారు. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చో తెలుసా? యూట్యూబ్ లో టైమర్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. అంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు మొబైల్ పక్కకు పెట్టాలనుకుంటే మీరు ఆ హాఫ్ అన్ అవర్ టైం ఫిక్స్ చేసుకుంటే మీరు ఏ వీడియో చూడాలనుకుంటున్నారో ఆ వీడియోని 30 మినిట్స్ తర్వాత చూసిన తర్వాత ఆటోమేటిక్ గా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికీ ఈ ఆప్షన్స్ అన్ని చాలా మందికి తెలుసు. అండ్ ఎస్పెషల్లీ లాంగ్వేజ్ చేంజెస్ గురించి చాలా మంది మెసేజ్ పెట్టారు. వాళ్ళందరి కోసమే ఈ రీల్. వీలైనంత మందికి ఈ రీల్ ని షేర్ చేయండి.